వ్యవసాయకుడా, నిజమైన ద్రాక్షావల్లి, మంచి విత్తనము విత్తువాడా, ఎక్కువగా ఫలించు నిమిత్తము పనికిరాని తీగలను తీసివేయువాడా, సమస్తమునకు వారసుడా, విశ్వాసమునకు కర్త, విశ్వాసము కొనసాగించువాడా, పరాక్రమములు పడగొట్టువాడా, మా పక్షమున యుద్ధము చేయువాడా, దహించు అగ్ని, భయంకరమైన మహాదేవా, నీవు నాకు సహాయకరమైన కేడముగా ఉన్నావు గనుక నాకు ఔన్నత్వము కలిగించు ఖడ్గమా, పరలోకమన్నా, పరలోకము నుండి వచ్చు ఆహారమా, పరమ కుమ్మరి, నీకు పక్షపాతము లేదు గనుక బహు స్థిరమైన పునాది అయిన వాడా, మూలరాయి అయి ఉన్నవాడా, అభిషక్తుడా, అనాది కాలం నుండి ఉన్నవాడా, దీర్ఘశాంతుడా, దేవుని తత్వము యొక్క పూర్తి అయి ఉన్నవాడా, దుష్టత్వము చేయుడము లేడువాడా, నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా, సంగమునకు శిరసగా ఉన్నవాడా, యూదా గోత్ర సింహమా, యుద్ధ సూరుడా, మిగులు అతిశయించు జయించువాడా, బల శౌర్యము గలవాడా, సాతాను తలను చెదకు తొక్కినవాడా, జయ క్రీస్తు, జయ క్రీస్తు, క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో వీరోగించుచున్నవాడా, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజా, సమస్త దేవతల కంటే గొప్పవాడా, సమస్త దేవతలకు పైగా అధికమైన ఔన్నత్వం పొందినవాడా, సమస్త దేవతల కంటే పూజనీయుడా, అధిక స్తోత్రము నందదగిన వాడా, ఐశ్వర్యవంతుడవై ఉన్నవాడా, భాగ్యమును సంపాదించుకొనుటకే స్వాస్థ్యము కలుగజేయువాడా, ఖైదులో నుంచబడిన తన వారిని తృణీకరించిన వాడా, చెరసాలలో ఉన్న వారి మూర్ఖులను విన్నవాడా, బంధింపబడిన వారిని విడిపించువాడా, చావులకు విధింపబడిన వారిని విడిపించువాడా, పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడా, పడిపోయిన వారందరిని లేవనెత్తువాడా, కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా, గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, నలిగిన వారికి మహాదుర్గమగు దేవా, బాధపడే వారి కోరికను వినివాడా, బాధింపబడే వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, ఇచ్చిన బలము గల వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడా, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా, పేదలకు కటాక్షించు వాడిని కాపాడు బ్రతికించువాడా, పేదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వాక్యానుసారమైన నీ స్తుతులను అందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను పాటలతో కీర్తిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వీడియో తీసేయండి. వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవ్వబడిన పాటలు తీసుకుని దేని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే స్పీడ్ తగ్గించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవే. ఆనందం ఎవరిలోనండి? హల్లెలూయా, ఎవరిలో? యేసయ్యలో. ఎందుకంటే వాక్యం చెప్తుంది ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను ప్రభువునందు ఆనందించుడి. మన ఆనందం ఎక్కడ ఉండాలంట? యేసయ్యలో ఉండాలంట. హల్లెలూయా. మన ఆధారం ఎవరై ఉండాలి? యేసు ప్రభువారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రముడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రముడా. అరగదేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే, సాక్షాత్మై
ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీదని నీ సన్నిధి వీడక సన్నతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోకమై చూడగా నీ జాడలు వీడగా లోకమై చూడగా నీ జాడలు వీడగా నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీవని నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీ
ఆయన కొరకు ఇల్లులో సాక్షార్థమే మనం జీవించాలి. నిరంతరము ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. దానిని మనం కోల్పోకూడదు. ఆయనలో ఆనందించాలి, ఆయనలో సంతోషం ఉంది. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, ఏది వచ్చినా రాకపోయినా సరే ప్రభుత్వం మనం ఉంటే అది గొప్ప ఆనందం. మనుషులు చంపుతారు, మనుషులు కొడతారు. రాబోయే దినాల్లో రాబోయే దినాలు కాదు, ఇది ఇప్పుడున్న దినాలు చాలా గడ్డ పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన రక్షణ కోల్పోకుండా ఆయనలో ఆనందిస్తూ, ఆయనలో మనం ఉంటూ, మనలో ఆయన వాక్యం ఉంటూ మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆనంద తైలాభిషేకాన్ని ప్రభు మనకి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మరొక పాట పాడుతుంది, నామని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మపూర్ణుడు అనే పాట పాడుకొని నేను నామని కనపరుచుకున్నాం. స్లో పాట అందరం కూడా నన్ను పాడవలసిన కోసం. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా. మరొకసారి ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా, పరమాత్మ స్వరూపుడా, పరమాత్మ స్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా, అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, యెహోవాకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా, యెహోవాకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము
ఆత్మస్వరూపుడా. మనకి ఆయన ఆనంద తైలాభిషేకం ఇచ్చినట్లా మనము ఆయన సన్నిధిలో ఆనందించగలమని. ఆయన ఆనంద తైలాభిషేకం మనకి లేకుండా మనము సమాధానంతో ఉండలేమండి. ఎవరికి దర్శనమిచ్చే ఆత్మదేవుడు అండి. అరణ్య భూమిలోని ఇదిగో ఆయన చూడండి ప్రవహింప చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎండిన ఎముకలను సైతం జీవింపచేయగల దేవుడు ఆయన, ఆత్మదేవుడు. హల్లెలూయా. ఈ రోజు మనలో ఉన్న చెత్త చెదారాన్ని తీసి నూతన హృదయాన్ని ఇవ్వగల గొప్ప దేవుడు ఆయన. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దివ్యమైన శక్తి వాళ్ళకు ఆవరిస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాడు. మనలోని ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆనందం ఆయనలోనే, సంతోషం ఆయనలోనే, మన జీవితం ఆయనదై ఉండాలి. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఆయన మనల్ని నిరంతరం మారని దేవా. తప్పిపోయిన కుమారుడు వల్ల మనం ఉంటాయి, మన కొరకు నిరీక్షించిన దేవుడు. ఆయనలో ఆనందం ఉన్నది, అది విడిచిపెట్టి లోకానందం వైపు వెళ్ళొద్దు. ఆయనలోనే జీవం ఉందండి, ఆయనలోనే మనకు ఆనందం. ఎలా చూసావు? నీకు బాధ ఉన్నా, నీకు వేదన ఉన్నా, నీకు దుఃఖం ఉన్నా, నీకు ఆరోగ్యం ఏదో ఉన్నా ఆయనలో సంతోషం, ఆయనలో జీవం ఉన్నది. ఇదిగో ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మనల్ని ఆయన రక్తం చేత మార్చుకున్న దేవుడు. ఆయన తప్పిపోయిన కుమారుడు వల్ల మనం ఉంటే మన కొరకు నిరీక్షించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మా రక్షణ కలుగ చేయవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మా రక్షణ కలుగ చేయవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యక్షమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యక్షమిమ్మయ్యా నత్తివాడనైనను పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను తీర్చిన దేవా నత్తివాడనైనను పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతలను దర్శించి నీ చిత్తము తెలుపగా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతలను దర్శించి నీ చిత్తము తెలుపగా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిలు యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిలు యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా మేఘగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తల ఆశను తీర్చిన దేవా మేఘగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాతో ఆశ తీర్చవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా జ్ఞానమందు నీ గాలి మోయగా బలమైన ఇల్లుగా నన్ను మార్చవా యవనకాలమందు నీ గాలి మోయగా బలమైన ఇల్లుగా నన్ను మార్చవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మా రక్షణ కలుగ చేయవా ఈ తరములో నీ చిత్తముకై మేము నిలువగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతరాలతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిలు యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవ్వన కాలమందు నీ గాలి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవ్వన కాలమందు నీ గాలి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలయ్యా ప్రభువా మా ఆశలు మా కోరికలు నీలో ఉండి నీలో నడవాలని ప్రభువా
అయా బలమైన విల్లుగా మమ్మల్ని మార్చవా. ఇగో ఈ తరములో మా దేశంలో మహారక్షణ చూచిలాగిన ప్రభా, అవో దేవా నీ సేవ కొరకు అయ్యా నీ పరిచయం కొరకు నిలబెడుతూ ఉంటే నీ ఏడంతా ఆత్మతో నిలుపు నాయన. నిలవాలని ఆశ ఉంది, నడవాలని ఆశ ఉంది, కానీ నడవలేకపోతున్నాం ప్రభువా. అయ్యా ప్రతి బలహీనతను తీయండి ప్రభువా. నీ ఆత్మచేత కార్యం జరుగుతుంది ప్రభువా. అయ్యా నీ ఆత్మచేత మాత్రమే మేము నిలబడగలం తండ్రి. అయ్యా మా ఆశలను తీర్చండి. ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తున్నావు కదా ప్రభు, సహాయం చేయండి. అలా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఓ పరలోక స్తుతులు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నాతో పరలోక స్తుతులు అందరూ చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీవు పరిశుద్ధుడివు పరిశుద్ధుడివు పరిశుద్ధుడివు. సైన్యములకు అధిపతి యెహోవా, నీవు పరిశుద్ధుడివు పరిశుద్ధుడివు పరిశుద్ధుడివు. సైన్యములకు అధిపతి యెహోవా, నీవు పరిశుద్ధుడివు పరిశుద్ధుడివు. ప్రేమగల యెహోవా తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ దేవా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు మీరు నడిపించారు, మీకు వందనాలు. అయ్యా ఇక్కడ ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు, లైవ్ లో చూస్తున్న వారిని కూడా మీ కృపలో భద్రపరిచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలయ్యా. అయ్యో నాయన ఇంతవరకు నడిపించి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తన భాగంలోని వాక్య పరిచయంలోను సాక్ష్యాల్లోను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అలా నిలబడుతూ ఉండగా మనం వాక్య పరిచయం చేసుకుందాం. ఈ రోజు మనము చదువుకోబోతున్న దేవుని లేఖన భాగము 44వ దావీదు కీర్తన 44 చదువుతారా? 44వ అధ్యాయం వచనం అనుపడి వచనం పచ్చత్రంగా చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. 474 కుమారుడు చేసింది దైవదయాలు. దేవ పూర్వకాలన మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము శివులార ఇంటి విని ఉన్నాము. మా పితరుల దాన్ని నీవు మాకు వివరించి వారు తమ ఖడ్గం చేత దేశమును కొనలేదు. దేశము స్వాధీనపరచడం లేదు. వారికి చేయలేదు. నీవు వారిని కటాక్షించి కనుక దక్షిణాస్తం నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేస్తుంది. నీ వలన మా విరోధులను అణిచివేయదు. నీ నామము వలననే మా మీదికి యేసు వారిని మేము తొక్కి వేయదు. నేను మా శత్రువులు చేతుల నుండి మమ్మను రక్షించు వాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచును వాడవు నీవే. ఇప్పుడు నీవు మమ్మను వినాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు
మమ్మల్ని ద్వేషించే వారి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని దోచుకొనిచున్నారు. భోజన పదార్థము ఒక్కడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్ము సెలగొట్టి ఉన్నావు. పొరుగువారి దృష్టికి నీవు మమ్మను స్పందనగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి స్పందముగాను ఎదగాలి కారణమును మమ్మను ఇచ్చి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినక ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మళ్ళిపోలేదు, మా అడుగులు నీ మార్గము విడిచిపోలేదు. అయితే నక్కలున్న చోట నువ్వు మమ్మను బాగా నలిపి ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు సంగతిని పరిశోధింపగా నిన్ను మేల్కొనుము, నీవేలా నిద్రిస్తున్నావు. లెమ్ము, నిత్యము నిత్యము మమ్మను విడనాడకము. నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలకు కట్టి ఉన్నది. మా సహాయమునకు నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపుము. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను బలపరచును గాక. ఆమేన్. చక్కగా శైలి సోదరులు వందనాలు. నిజంగా చాలా డెవలప్మెంట్ వచ్చింది దాసన్న. నిజంగా గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే చక్కగా మనం బైబిల్ చదవడంలో నిజంగా ఆయన అవపరిచిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకా దేవుడు పెట్టిన బలంగా దేవుని యొక్క ఆత్మ ఆయన నాలుగు ఇచ్చి ఇంకా ప్రసంగమే చేయలాగా దేవుడు నిలబెట్టను కాక. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. ఈ సమయంలో లూకా సామ్యూయల్ గారు వచ్చి మరి తనకి ఇవ్వబడిన సండే స్కూల్ పాఠం చెప్పాల్సింది కోరుచున్నాం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సార్గున్నారయ్యా చెప్పండి. బైబిల్ హ్యావ్ 66 దాంట్లో 39 బుక్స్ చెప్తున్నాను. జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డిటోనమీ, జోషువా, జెసస్, రూత్, ఫస్ట్ సామ్యుయల్, సెకండ్ సామ్యుయల్, ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్, ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్, ఇజ్రా, నెహెమియా, ఎస్తేర్, జోబ్, సామ్, ప్రొవర్బ్స్, Ecclesiastes, Songs of Solomon,
Isaiah, Jeremiah, Leviticus, Ezekiel, Daniel, Hosea, Job, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Amen. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లెవిటికస్ కాదు, లామెంటేషన్. Lamentations. సాక్ష్యం కూడా చెప్పేస్తాం. ఈ సమయంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయని మనకి సాక్ష్యాలు కూడా చెప్పేస్తున్నాం. అందరికీ ప్రైజ్ రాడ్. నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాం, గోల్డ్ కొనుక్కున్నాం. మనకి 2 గోల్డ్ కాయలు వచ్చినాయి. ఇంకా మమ్మీ ఏదో లాకెట్ ఏదో కొనుక్కుంది. ఇంకా మమ్మీ లాకెట్ కొన్నా. రాకెట్ ఏదో కొనుక్కొని చేయను. ఇంకా ఇయర్ రింగ్స్ కొనుక్కుంది. ఇంకా మేము కార్ గురించి 4 ఓపెన్ చేసాం. 3 ఓపెన్ చేసాం. ఇంకో దగ్గర 3. ఇంకో దగ్గర 3 చేసాం. ఆ 6 ఆ 3 6 కలిపితే ఆ 6 ఎన్నిట్లో ఆ 6 రెండిట్లో పోతుందని హల్లెలూయా. నిజంగా ఆ కోర్ రావాల్సింది మనకి. రావాల్సిందే. ప్రే చేయండి. రావాలని ప్రార్థించండి. హల్లెలూయా. సిస్టర్ గారు గోల్డ్ పెట్టుకోరు, గోల్డ్ కొనుక్కోలేదు. దాని స్టోరీ తర్వాత చెప్తాను ఆమె, ఎందుకంటే లైవ్లో ఉన్నాం కాబట్టి. నిజంగా అంటే ఒక సహోదరుడు గోల్డ్ కొనుక్కుని మనకు ఒక కోపులు ఇచ్చాడు, మరొక 2 కోపులు, తర్వాత దగ్గర ఒక 2 కోపులు. అయితే నిస్సాన్ యొక్క పెట్రోల్ కారు దయచేసి ప్రే చేయమని బిడ్డ అడుగుతున్నాడు. మన పరిచయం కోసం కారు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త కారు వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా తమ్ముళ్ళు ఏమీ గారు కూడా ఎప్పుడు చెప్పడన్నా తీసుకుని కొత్త కారు తీసుకోవాల్సిందని, ఎందుకంటే చాలా డబ్బులు అవుతున్నాయి అని చెప్పి. సో దేవుడు నిజంగా ఇస్తాడని ఆశపడుతున్నాం. మరి ఎవరైనా సాక్ష్యం ఉంటే తెలియచేసి కోరుతున్నాం. హల్లెలూయా. సాక్ష్యాలు. హల్లెలూయా. సాక్ష్యాలు లేవా? హల్లెలూయా. దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు కదా. లెక్కలేని అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేశాడు, అవునా కదా? హల్లెలూయా. దేవునికి ఉన్నతమైన మహిమ కలుగును గాక. ఈ రోజు మనము బతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ వందనాలండి. అయితే దేవాది దేవుడి దగ్గర నేను ప్రార్థించగా దేవాది దేవుడు పని చేసుకోవడానికి నాకు మార్గం తెరిచాడు. అయితే నాకు ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే ఇష్టం ఉండదు. కాకపోతే సరైన బలహీనత వల్ల ఈ మధ్యకాల సమయంలో దగ్గర ఒక 6 నెలల నుంచి సరిగ్గా పని చేయట్లేదు. అయితే నా భర్తకి నేను సహాయం చేయాలి అని ప్రార్థించగా దేవుడు మార్గం తెచ్చి యూనివర్సిటీలో చిన్న జాబ్ ఇచ్చాడండి. దాన్ని నమ్మకంగా చేసుకోవడానికి, అలాగే దేవాది దేవుడు ఆ పని చేసుకోవడానికి దేవుడు నాకు శక్తినిచ్చి ఆయన కొడుకుతో నన్ను నింపులాగిన మీరు అందరూ ప్రార్థించేయండి. ఎందుకంటే అది అన్యుల గృహం. ఏదేమైనప్పటికీ అన్యుల గృహమైనా ఏదేమైనప్పటికీ మనతో మన యేసయ్య మనతో ఉంటాడు కనుక నేను ఉదయకాలం వెళ్ళి మళ్ళీ సాయంకాలం వరకు పని చేసుకోవడానికి దేవుడు అయ్యేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే నా చిన్నబిడ్డ నాకు సహకరించడం వల్ల నేను ఈ పని చేసుకుంటున్నాను. చిన్నబిడ్డ కానీ సహకరించకపోతే నేను పనికి వెళ్ళలేను. ఎందుకంటే ఆయనే స్కూల్ నుంచి వస్తున్నాడు, ఆయనే తాళం తీసుకున్నాడు, ఆయనే బట్టలు మార్చుకున్నాడు, ఆయనే బట్టలు వేసుకుంటున్నాడు, ఆయనే భోజనం చేస్తున్నాడు, ఆయనే బుక్స్ అట్టుకుని ట్యూషన్కి వెళ్తున్నాడు. ఆయన కానీ చేయకపోతే నేను అసలు ఎక్కడికి పనికి వెళ్ళలేను. దేవుడు నాకు సహకరిస్తానని నా బిడ్డ చెప్పిన దాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఎదుటోళ్ళ సహకారము ఎదుటోళ్ళ సహాయం అడిగాను. అయితే నా బిడ్డ అన్నాడు నేను ఎవరింటికి వెళ్ళను, మీరు తాళం అక్కడ పెట్టేయండి, నేను వచ్చి నేను పనులు చేసుకుంటాను అన్నాడు. అప్పటికి ఇంకా జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపించలాగున, అలాగే నేను చేసుకునే పని కూడా దేవుడు నాకు సహాయం ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. నిజంగా లూకాస్ రామయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అంత మంచి సాయం తల్లికి చేసినాను. అలాగే చేస్తాడు అప్పుడప్పుడు అనుభవం ఉంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు. హల్లెలూయా. సో మొన్నటి కాల్సిన నాది ఒక చిన్న సాక్ష్యం అండి. చిన్న సాక్ష్యం కాదు, పెద్ద సాక్ష్యం. మన దైవ సేవకులు గృహానికి కరెంట్ లేదండి. ఒక 2 రోజులు 3 రోజులు కరెంట్ కట్ చేశారు. సో పాస్టర్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ గతించిన ఒక 2 వారాల నుండి కూడా సేవకులను చూసుకోవాలి, సేవకు క్షేమాలను చూసుకోవాలని ఒక ప్రారంభన జీవితం నాకు మనసులో వస్తుంది. కానీ
కానీ ఎలా చూసుకోవాలి, నేను అక్కడికి వెళ్ళలేను, నా పరిస్థితి కూడా అలానే ఉంది. అయినప్పటికీ కూడా ఏదో చేద్దాము అనుకునే సమయంలో ఆయన ఇంటికి కరెంట్ కట్ అయింది. 5,000 dirhams, పైగా 5,300 dirhams బిల్లు కట్టాలి. అంటే దగ్గర మన ఇండియా డబ్బులు 1,10,000 కట్టాలి. ఆయన ఎలా కట్టాలి ఏంటంటే ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసిన అయ్యగారు కరెంట్ లేని ఇంట్లోని వాటర్ లేని ఇంట్లో ఏమంటారు మా ఇంటికి రండి అని చెప్పి ఆ బతిమాలితే ఆయన ఎట్టకేలకు మన గృహానికి పోవడం జరిగింది. మామ ద్వారా మాకు తెలిసింది, లేకపోతే ఆయన కూడా చెప్పలేదు, ఎందుకంటే విశ్వాసం ఏమనుకుంటారని కదా. సో అయినప్పటికీ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టోరీ అంతా చెప్పారు. చాలా తీవ్రంగా చేశారు. ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే దేవా వచ్చే ఆదివారం అందరూ వస్తారు చర్చికో పిల్లలు, మరి ఇలా కరెంట్ లేదు, ఇలా వాటర్ లేదు, ఎంతో అవమానం ప్రభా అని నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. శనివారం ఉదయం కల్లా దేవుడు ఆ యొక్క అమౌంట్ అరేంజ్ చేసి కరెంట్ వచ్చేలాగా దేవుడు సాయం చేశాడు. ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకులను మనం చూసుకోవడం మన బాధ్యత అండి. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవ మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మన సంఘంలోని ఏ పేర్లు అయితే నేను రాసుకున్నాను, ఉట్టిగా నేను ఏం రాసుకోవట్లేదు. ఎవరు వచ్చారని మీ ప్రార్థన కోసం ఉట్టిగా నేను రాసుకోవట్లేదు. దైవ సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేసే బాధ్యత నాకు ఉంది. పేరెత్తి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ క్షేమం కొరకు, మీ కుటుంబాల రక్షణ కొరకు, మీ ఉద్యోగం కొరకు, అన్నింటి కోసం మేము ప్రార్థన చేస్తాం. అలాగే మనందరి కోసం మన మెయిన్ పెద్ద అయ్యగారు చేస్తారు. హల్లెలూయా. సో ఆ సేవకులు చూసే బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అది గొప్ప ఆశీర్వాదం కూడా. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ యొక్క ఫలాన్ని మనము పొందుతాం. హల్లెలూయా. చర్చ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్లు ఉన్నాయి. నేను అనౌన్స్మెంట్ మీటింగ్ అయిన తర్వాత మీకు చెప్తాను. డిసెంబర్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనం అనుకుంటున్నాం. అది మనము చేయడానికి ఆల్రెడీ ఇందాక పెద్ద చర్చ అయిపోయిన తర్వాత దానికోసం ప్లానింగ్ చేశారు. సో అది మీటింగ్ అయిన తర్వాత నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ఇప్పుడు కాదు. సో దయచేసి అందరం కూడా మరి దేవుని వాక్యం వైపు మనం మనసు పెడదాం. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మన జీవితాల్లోని మనము క్రీస్తుని అంగీకరించినప్పటి నుండి కూడా కదండి, క్రీస్తుని అంగీకరించినప్పటి నుండి కూడా మనము క్రీస్తులో నడవాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో జీవించాలి అనే ఆశ ఇప్పుడు మనకు ఉంటుంది. అవునా కదా? పడిపోకూడదు, క్రీస్తు వాక్యం చదవాలి, ప్రార్థించాలి, క్రీస్తు కోసం ప్రకటించాలి, క్రీస్తులో ఉన్న వారితో మంచి సావాసం చేయాలని ఆశ ఉంటుంది. అది కొనసాగిస్తాం. కానీ మధ్యలో ఏం జరుగుతుందంటే సైతాను ఉచ్చులు, సైతాను ప్రలోభాల వల్ల మనము దాన్ని కొనసాగించలేకపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి నా ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక బస్సు డిపో నుండి ప్రయాణం అయింది. ఉదాహరణకి జబలాల నుండి బస్సు ప్రయాణం అయింది అనుకుందాం. అది వెళ్ళాల్సింది అల్కూస్ అనుకుందాం. ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం బస్ డిపోలో ఇక్కడ ప్రయాణం అయింది గమ్యానికి. అది వెళ్ళాల్సింది ఎక్కడికి? అల్కూస్కి వెళ్ళాలి. మధ్యలో ఆ బస్సు పంచరో లేకపోతే ఏదో బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. అవునా? అది ఆగిపోయిందని చెప్పి దాన్ని పక్కన దోసేస్తారా, లేకపోతే దాన్ని మెకానిక్ చేసి వెళ్ళవలసిన గమ్యానికి చేరుస్తారా? చెప్పాలి అందరూ కూడా. గమ్యానికి చేరాలంటే ఏం చేస్తారు? పక్కన దోసేస్తారా, ఇంకో బస్సు తెచ్చుకుంటారా? దాన్ని రిపేర్ చేసి దాని యొక్క ప్రాబ్లం ఏంటో గుర్తించి దాన్ని బాగు చేసి ఆ బస్సుని మళ్ళీ గమ్యానికి చేస్తారు. అదే విధంగా క్రీస్తులో బాప్తిసం తీసుకున్న మనము మన బస్సు ప్రయాణం, మన యాత్ర కొనసాగించాము. అయితే సైతాను ప్రలోభం వల్ల, శరీర ప్రలోభం వల్ల, లోకం ఆశల వల్ల కొన్ని చోట్ల పంచర్ అవ్వడమో బ్రేక్ డౌన్ అవ్వడమో జరిగింది. అంతే తప్ప మన యొక్క ఆత్మీయ జీవితం మొత్తం పోయిందని అర్థము ఎట్టి పరిస్థితుల్లోని కాదు. హల్లెలూయా. సో అది సైతాను గాడు ముందే వాడు ప్లానింగ్ చేసుకుని ఉంటాడు. ఎందుకంటే ఆడు ముందు నుండి అబద్ధికుడు, వాడన్ని అబద్ధాలు చేపిస్తాడు, వాడన్ని తప్పుల వైపు మనల్ని నడిపిస్తాడు. మన ఈ యొక్క క్రీస్తుతో నడిచిన యాత్రను ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ డౌన్ చేయాలని ఎన్నో రకాల స్పీడ్ బ్రేకర్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు మళ్ళీ మన యాత్రను, మన బస్సుని రిపేర్ చేసి మళ్ళీ మనకి ఏదైతే పార్ట్ చెడిపోయిందో, ఏదైతే టైర్ పంచర్ అయిందో, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఎక్కడైతే మనం పడిపోయామో, ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతను దేవుడు మళ్ళీ తీసివేసి మళ్ళీ మన యాత్రను కొనసాగిస్తారు. అదే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మన యాత్రికులము, పరదేశులము.
అంటే మనం ఈ లోకంలో క్రీస్తుతో యాత్ర స్టార్ట్ చేశాము. మనం చేరవలసిన గమ్యస్థానం ఎక్కడికి? పరలోకము. మన డెస్టినేషన్ ఎక్కడ? పరలోకము. ఈ పరలోకానికి చేరే లోపు సైతాను చేరకుండా ఎన్నో రకాల అడ్డులు పెడతాడు. ఆడు ఎన్నో అడ్డులు పెట్టినాయి. మనం జారిపోయినా, మనం పాపంలోకి వెళ్ళిపోయినా, అతిక్రమం చేసినా అక్కడతో అయిపోయిందని ఆడికి లోబడిపోకూడదు, వాడితో యాత్రను సాగించకూడదు. హల్లెలూయా. అందుకని ఈరోజు ఎలాంటి క్రియల్లోని ఒకవేళ నీ యాత్ర ఇక్కడ ఆగింది, ఇక్కడ బలహీనంగా ఉంది ఇది అన్న వాళ్ళకి ఈరోజు దేవుడు ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. ఈ మాటను చెప్పే ముందు నేను ఎన్నో దినముల నుండి ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా మునుపటి స్థితి నాకు దయచేయండి. ప్రార్థన జీవితము, వాక్యపు చదివే జీవితము, సహవాసము, తెగింపు, ఆ యొక్కమైన ఆశ, ఇదంతా నాకు ముందు దయచేయండి ప్రభువా అని ఎన్నో దినాలను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మన యొక్క మేలు సంఘానికి, కరమా సంఘానికి ఒక దైవ సేవకులు ఇండియా నుండి వచ్చారు. ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన ఈవెంజలిస్ట్ డానియల్ డేవిడ్ గారు. సో ఆయన ఈరోజు వచ్చినప్పుడు నాకు వస్తారని ముందే తెలుసు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నీ సేవకుల దగ్గర నుండి నాతో మాట్లాడండి, ఈరోజు నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుని మహాకృప ఏంటంటే, దేని కొరకు నేను ఎదురు చూస్తున్నానో, ఏది దేవుని దగ్గర అడిగానో దేవుడు అదే విషయాన్ని నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచాడు. హల్లెలూయా. ఎలా మార్చాడంటే, ఇదిగో మన యొక్క సీజన్ మారబోతుంది అండి, మన ఋతువు మారబోతుంది, మన పరిస్థితులు మారబోతున్నాయి. మునుపుండులాగా మనమే ఉండవు. ఇదిగో ఏదైతే నువ్వు గతించిన సంవత్సరాల్లో చేసావో భక్తి, అది పోయిందేమో. మేబీ 10 సంవత్సరాల కిందట మంచి భక్తి చేసేవేమో, 5 సంవత్సరాల కిందట మంచి భక్తి చేసేవేమో, 3 సంవత్సరాల కిందట భక్తి చేసేవేమో. మళ్ళీ దేవుడు ఆ పోగొట్టుకున్న ప్రతి స్థితిని కూడా మళ్ళీ ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె ఇప్పుడు ఇచ్చి నిన్ను స్లోగా నడిపించడంట, నిన్ను స్పీడ్ గా నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవేమో, ముందు సహవాసంలో ఎక్కువగా ఉన్నావేమో, ముందు మీటింగ్ల కోసం జీలు కలిగి ఉన్నావేమో, ఓ దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నావేమో, దేవుని కొరకు వాక్యము చదవాలని ఆశ, వాక్యము ప్రకటించాలని ఆశ కలిగి ఉండి జీవిస్తూ కొనసాగిస్తున్నావేమో, అది లేదేమో, అది కోల్పోయామో, అది దిగజారిపోయేమో. దేవుడు అంటుంది ఏంటంటే, ఏది పోగొట్టుకున్నావో అది నీ మళ్ళీ ముందు ఇస్తాను. హల్లెలూయా. నీకు కొత్తది నూతనంగా దాన్ని చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. అది నూతనంగా నీ పోగొట్టుకున్నదంట దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? అంత డూప్లికేట్ చేస్తాడంట. దేవుడు ఎప్పుడు నూతన చేస్తాడు. ఒరిజినల్. ఈజ్ ఏ క్రియేటర్. ఆయన సృష్టికర్త కదా, ప్రతిదీ కూడా కొత్తగా సృష్టిస్తాడు. ఆ కొత్తగా సృష్టించాడు, కాపీ పేస్ట్ చేస్తాడు అంతే, డూప్లికేట్. హల్లెలూయా. అంటే సైతాన్ గారి చైనాతో పోల్చండి, ఎందుకంటే చైనా అంతా కూడా డూప్లికేట్ చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు అయితే నూతనంగా ఆయన మారుస్తాడు. అదే అంటున్నాడు పౌలు గారు, క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి. క్రీస్తును అంగీకరించి ఆయన యందు ఉన్నవారు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం దేవుని యొక్క వాక్యము. సో అలాంటి ప్రభు, నేను ఇక్కడ గిల్టీ భావంలో ఉన్నాను, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఏంటి ప్రభు నా పరిస్థితి అన్న వాళ్ళకి ఈ రోజు దేవుడు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాల్సిందిగా వచ్చినాం. ఓకే. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. రిమా షకందాల పరిశుద్ధాత్మ సాక్షి. పేజీ నెంబర్ 763. యోనా గ్రంథం 10వ అధ్యాయం. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయగా మానెను. ఇప్పుడు 1వ అధ్యాయంలో తమ్ముడు 2వ వచనం చదువు. నినెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినెవె మహాపట్టణమునకు నినెవె మహాపట్టణమునకు
పోయి దానికి దుర్గతి కలుగునని దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ గల మహాతండ్రి నీకు వందనాలు. నీ మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనంలో ఏం చదువుకున్నామండి? నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక తాను మాట ఇచ్చిన ఏంటి ఎక్కడిచ్చాడు యేసయ్య మాట? ఎక్కడిచ్చాడు? ఇప్పుడు నా వాక్యాన్ని మీరు చదివారు 1వ వచనంలో. హల్లెలూయా. ఏమంట? నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక లేచి నీవు ఆ నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇది ఎవరు ప్రకటించారు? దేవాది దేవుడు మన యోనా గారితో ప్రకటించారు. అయ్యా, మీరు చేసిన చెడుతనములకు మీ దోషం అధికమైంది, మీ పాపం అధికమైపోయింది. ఇదిగో మీ మీదకి దుర్గతి రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని నినేవే పట్టణానికి ప్రవక్త అయిన యోనా ద్వారా దేవుడు సందేశాన్ని పంపించాడు. అదే మాట దేవుడు ఏమంటున్నాడు? వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు మానివేసినంట. హల్లెలూయా. సో ఈ మధ్య గ్యాప్ లో ఏం జరిగింది అంటే దేవుడే అన్నాడు, నేను దానికి దుర్గత పాలు చేస్తాను, దానికి నా ఉగ్రత చూపిస్తాను. కానీ అదే దేవుడు ఏమన్నాడో తెలుసా? నేనే అన్నాను, నేనే మాట ఇచ్చాను, నేనే ఉగ్రత చూపిస్తున్నాను, కానీ నేను అది ఇప్పుడు చేయను. హల్లెలూయా. ఎందుకు చేయను అన్నాడు అంటే నినేవే పట్టణస్థులకు ఎలాగైతే వార్నింగ్ వెళ్ళిందో ఆ వార్నింగ్ కోసము బయటికి విడుదల వచ్చే ఒక అవకాశాన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిటంటే వాళ్ళు పశ్చాత్తాపలయ్యారంట. ఇప్పుడు యోనా వెళ్ళి ఏం ప్రకటించారండి? యోనా వెళ్ళి ప్రకటన చేసింది ఏంటి? దేవుడు చెప్పింది మాత్రమే ప్రకటించారండి. అవునా కదా? యోనాకి ఈ గ్రంథం ఎంతమంది చదివారు? ఈ గ్రంథం ఎంతమంది చదివారు? యోనా గారికి నినేవే పట్టణస్థులు ప్రజల మీద కోపము ఉందా, ప్రేమ ఉందా? కోపము కదా, అందరికి తెలిసి వాక్యం చదివితే. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుడు చెప్పినట్టే ప్రకటిస్తాడు, ఎందుకంటే కోపం ఉంది కాబట్టి. అంతే తప్ప వారి మీద జాలి, వారి మీద దయ ఉన్నట్లయితే ఏమని ప్రకటించాలి? అయ్యా, దేవుని యొక్క దుర్గతి, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరు మారు మనసు పొందండి అయ్యా, మీరు దేవుని పాదాలు పట్టుకోండి అయ్యా, మీకు దేవుని క్షమాపణ వస్తుందేమో అని చెప్పి ప్రకటించాలి. అవునా కదా? అలా ప్రకటించాడా? 4 అధ్యాయులు ఎక్కడ చూసుకున్నా సరే యోనా ప్రకటన చేయలేదు. పైగా నినేవే పట్టణస్థుల్ని దేవుడు క్షమిస్తున్నాడని తెలుసుకుంటే దేవుడి మీద కోప్పడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని గ్రహించిన నినేవే పట్టణస్థులు, నినేవే రాజు ఇంకేమీ చేయలేక దేవుని పాదముల దగ్గర బూడిద వేసుకొని పశ్చాత్తాపులయ్యారట. ఎంతగానో పశ్చాత్తాపులయ్యారంటే వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసి, వారి క్షమాపణ ప్రార్థన చూసి దేవుడే పశ్చాత్తాపుడయ్యాడంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మనసును కలిగించారు వాళ్ళ యొక్క పాప క్షమాపణతో, వారి కన్నీటితో. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుడు ఉగ్రత ఇవ్వడానికి, దేవుడు శాపాన్ని, దేవుడి యొక్క శిక్షను మన మీదకి తీసుకురావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు మనం చేసిన చెడు పనులకి. కానీ యేసుక్రీస్తు గాయాలు ఆ యొక్క శిక్షను, ఆ యొక్క ఉగ్రతను అడ్డుకుంటూ ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికైనా సరే మనం ఒకవేళ ఈ నినేవే పట్టణస్థులు లాగున మన హృదయాలను దేవుని వైపు తిప్పి పశ్చాత్తాపమైతే దేవుడు మన కొరకు ఉద్దేశించిన శిక్ష, కీడు చేయకుండా ఆపుతాడు.
మన చేతుల్లో నుండి ఇదిగో ఒక వ్యర్థమైనవి చెడైనవి చేయకుండా వెళ్ళకుండా దేవుడు మనల్ని ఆపుతాడండి, మనల్ని కడుగుతాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నినెవే పట్టణస్థులు ఎలా అయితే తమ పాపములను, చెడు నడతలను, దుష్కార్యాలను విడిచి దేవుని సన్నిధిలో క్షమాపణ ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఒకటి నినెవే పట్టణస్థులు ప్రార్థన చేస్తున్నారు, రెండు యోనా గారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యోనా ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నాడు? పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తిమింగలము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కష్టకాల పరిస్థితుల్లో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇబ్బందుల పరిస్థితుల్లో నుండి ప్రార్థన చేస్తున్నాడు. వ్యతిరేక ప్రతికూల పరిస్థితుల్లో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలా అవ్వడానికి కారణం ఎవరు? తాను తీసుకున్న నిర్ణయం. అవునా కదా? తాను తీసుకున్న నిర్ణయం బట్టే ఆయన చేప కడుపులోకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయం బట్టే చాలా ఇబ్బందులుగా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. మన జీవితంలో కూడా ఈ యోనా ఎలాగైతే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో, ఎలాగైతే ఒక వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నాడో, దాని ద్వారా మనం కూడా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాలు, నష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా, అందులో ఉన్నా సరే యోనా చేసినట్టు మళ్ళీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా యోనాను తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. యోనా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు, యోనాను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యోనాను రక్షించాడండి? ఇక్కడ యోనా ఆయన భక్తుడు, యోనాతో దేవుడి కార్యము జరగాల్సి ఉంది కాబట్టి. హల్లెలూయా. నీతో దేవుడి కార్యం జరగాలి ప్రియ తమ్ముడా, నీతో దేవుడి కార్యం జరగాలి ప్రియ అన్న. ఎందుకంటే దేవుడు స్వరక్తం ఇచ్చిన నిన్ను ఆయన నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా తిరగడానికి ఆయన రక్షణ ఇవ్వలేదు. తన మహిమార్థమై వాడబడడానికి ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. అలాంటి దేవుడు నాతో నీతో కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో కార్యం జరిగించాలంటే, ఆయన మనలో ఉండి ఆయన పనులు జరిగించాలంటే మనం ఏం చేయాలి? కొండలను కోల్చాలా? మనం దేవుని సన్నిధిలో ఓరకనే ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓరకనే ఉంటే దేవుడు తన సమయంలో తన పనిని మనకి అప్పగించి తాను నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తప్ప మనల్ని మన ఇష్టానుసారంగా నడవడానికి కాదు. అందుకనే దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన నా సొత్తు అయిన ప్రజలు. యోనా ఎవరి ప్రజలు? యోనా ఎవరి ప్రజ? దేవుని ప్రజ, దేవుని మనుషులు. ఆయన దేవుడు చెప్పినట్టు వినాలా, దేవుడు ఏర్పాట్లో నడవాలా? నడవకుండా దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. అయినా దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఆయన చేయాల్సి ముందు చేయిస్తాడు. అందుకే యోనాను చేప కడుపులోకి దింపాడు, మళ్ళీ నినెవే పట్టణస్థుల్లో కక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోనాలో మనము మన డెస్టినేషన్ చేంజ్ అయిపోయిందేమో, మన వీధి వెళ్ళవలసిన వీధి చేంజ్ అయిపోయిందేమో, మన గురి చేంజ్ అయిపోయిందేమో. ఏదో రకంగా ఈ లోకంలో ఇది అవ్వాలి, అది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని అనుకుంటున్నారేమో. కుటుంబం వల్ల వ్యతిరేకతలు వస్తున్నాయేమో, స్నేహితుల వల్ల వ్యతిరేకతలు వస్తున్నాయేమో. అయితే దేవుడు ఆయన చేయించాలనుకోవాల్సిన పని నీతో ఖచ్చితంగా చేయిస్తాడు. నీ డెస్టినేషన్ మళ్ళీ ఆయన వైపు తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. అలానే ఇంకొక ప్రార్థన ఎవరిది? నినెవే పట్టణస్థులది. ఈ పట్టణస్థుల ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, మేము ఆల్రెడీ పాపం చేశాం ప్రభా, నీ ఉగ్రత మా మీదకి రాబోతుంది, నీ దయ మా మీద చూపించు. అదొక్కదాని కొరకు వాళ్ళ ప్రార్థన. పశ్చాత్తాపడి ఎక్కి 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 40 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా మేమేమి చేయలేం, ఈ మహాపట్టణం అయినప్పటికీ కూడా, ఈ పట్టణము చాలా గొప్పదైనప్పటికీ కూడా, ఇదిగో మేము ఏమి చేయలేని నిరాయులుగా ఉన్నాం. మేము నీ వైపు చేతులు ఎత్తుతున్నాం. మా తప్పులను, మా పాపాలను, మా దోషాలను మేము ఒప్పుకుంటున్నాం. నీకు కనికరం ఉంటే, నువ్వు కరుణిస్తే, కటాక్షిస్తే ఒక్కసారి మమ్మల్ని దృష్టించమని నినెవే పట్టణస్థులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఈ నినెవే పట్టణస్థులు చేసిన ప్రార్థన ఆ దేవాతి దేవుడు విన్నాడు. ఈ నినెవే పట్టణము
ఎప్పుడు కట్టబడిందని తెలుసండి? క్రీస్తు పూర్వము 746 నుండి 786. హల్లెలూయా. ఈ యోనా గ్రంథం రాయబడిన సమయం. ఈ నినెవె పట్టణం చాలా పెద్దది. అక్కడే రాయబడింది కదా మహాపట్టణం అని. ఇక్కడ ఏం జరిగిందంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఏంటండి, షిప్పులు అక్కడికి వచ్చి అక్కడ నుండి లోడ్ తీసుకుని వెళ్ళి ఒక పెద్ద హబ్ అది. ఇప్పుడు దుబాయ్లోని అనేక దేశాలకు విమానాలు ఎలా వచ్చి వెళ్తున్నాయో అలాగా ఈ నినెవె పట్టణంలోకి షిప్పులు వచ్చి వెళ్తుంటారన్నమాట. ప్రపంచంలోనే చాలా మంచి షిప్పులు తయారయ్యే దేశం ఏదంటే అది నినెవె. హల్లెలూయా. అప్పట్లోని ఇప్పట్లోని కూడా అలాంటి నినెవె పట్టణస్తులు ఎంతో పాపం చేశారు. వ్యభిచార క్రియలు, జారత్వ క్రియలు, తాగుబోతు క్రియలు, అన్యాయ క్రియలు, దొంగతనాలు, వాయు అసలు విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క వచనాన్ని చూసుకుంటే ఏ వచనంతో పోలుస్తుంది తెలుసా? దేవుడు ఆదికాండంలో తను చేసిన సృష్టి నిమిత్తము ఆయన పశ్చాత్తాపడయ్యాడంట. అవును కదమ్మా? ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? ఆదికాండంలో దేవుడు ప్రజలను చేసినందుకు పశ్చాత్తాపడయ్యాడని మనకి నోవహు గారి తర్వాత ఉంటుంది. 7వ అధ్యాయం ఉంది అనుకుంటా, ఒకసారి తీయండి. 6వ అధ్యాయం. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద 12 చదువు. దేవుడు భూలోకమును సృజించినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్పును చెరిపివేసుకుని ఉంది. 6 చదువు. 5 చదువు. 5 వచనం 6. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నచ్చుకొనెను. హల్లెలూయా. ఎవరండి? యెహోవా. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమంటూ ఉన్నాడండి? ఆయన మాట ఏముంది? తాను నరులను చేసినందుకు హృదయంలో సంతాపపడ్డాడంట, బాధపడ్డాడంట, నొచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎలాగుందో తెలుసా? నీకు అనవసరంగా జాబ్ ఇచ్చారా, నీకు అనవసరంగా పిలిచారా, నీకు అనవసరంగా బొవ్వెట్టారా, వింటాం కదా ఈ మాటలు. అదే మాట దేవుడు అన్నాడు, మిమ్మల్ని అనవసరంగా సృష్టించాను. ఏంటండి? అనవసరంగా మిమ్మల్ని సృష్టించాను నేను. ఆ జంతువులు అన్నీ అవే నయ్యం, ఆ మగ జంతువులే నయ్యం. మీకు నా పోలికనిచ్చి, నా యొక్క రూపాన్ని మీకు ఇచ్చి, నా కవలికలు మీకు ఇచ్చి, నా జ్ఞానాన్ని మీకు ఇచ్చి, నా ఊపిరిని మీకు ఇచ్చి ఇంత చక్కగా మిమ్మల్ని చేస్తే మీరు చెడుతనంలోనికి నడిచి దేవుణ్ణి బాధ పెట్టారు. ఎవరు బాధ పెట్టారు దేవుణ్ణి? నరులు. నరులు ఎవరు? మన నరులు కాదు కదా, మనమే. మనం ఎవరిని బాధ పెట్టాం? నరులను. దేవాది దేవుని, నీ సృష్టికర్త, నా సృష్టికర్త, మనందరి సృష్టికర్తను ఏం చేసాం? బాధ పెట్టాం. ఆ బాధకి కారణం ఏంటి? మనం నడిచిన చెడు త్రోవ, చెడు ఆలోచన, చెడు మాట. హల్లెలూయా. ఆ చెడు మాట, చెడు నడక, చెడు ప్రవర్తన దేవుని ఏం చేసింది? నొచ్చుకునేలా చేసింది, బాధపడేలా చేసింది. హల్లెలూయా. ఈ సృష్టికర్తను విడిచిపెట్టి ఈరోజు చాలా మంది విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది చెట్టులను, చాలా మంది మెట్లను, చాలా మంది రాళ్లను, రప్పలను, చాలా మంది మనుషులను, జంతువులను, సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మన దేవునికి ఎంత బాధ అనిపిస్తుంది? అది చెడుతనమా కాదా? మనుషులు చెడిపోయారు లేదా? సో ఆ రీతిగానే దేవుని యొక్క ఆ బిడలుగా ఉన్న ప్రజలు చెడిపోయారని ఆయన ఒక డిసిషన్కి వచ్చేసాడు. ఏమొచ్చాడు డిసిషన్? ఇంకా ఈ భూమి మీద మనుషులను చెరిపి వేసేస్తాను. పుట్టిన దేవుడికి తెలియదా చెరిపివేయడం? హల్లెలూయా. అయితే దేవుడు మళ్ళీ భూమి మీద ఆయన దృష్టించగా ఒక వ్యక్తి దేవుని కృప పొందిన వాడిగా, నీతిగా, నిందారహితుడై, పాపం లేనివాడిగా, న్యాయముగా, దేవుడు అనుకూలంగా నడిచిన వ్యక్తి ఒక వ్యక్తి కనబడ్డాడు. హల్లెలూయా. అప్పటికే కొన్ని లక్షల మంది ప్రజలు భూమి మీద
పుట్టేశారు. కానీ దేవుడు ఏమని చేస్తాడు ఇప్పుడు తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు. అది ఆయన ఉన్నది లేనట్టు చేయగలడు, లేనిది ఉన్నట్టు చేయగలడు. అప్పటికి చాలా ముసలి వయసులో ఉన్న ఈ యొక్క నోవాహు గారిని దేవుడు చూశాడు. చూసి నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు, నీవు ఒక ఓడను చేసుకో. ఇదిగో ఆ ఓడలోని ఇవి పెట్టు, ఇన్ని అరలు పెట్టు, ఈ జంతువులు వస్తాయి, ఈ జంతువులు నేను నడిపిస్తాను. నీవు, నీ భార్య, నీ యొక్క 3 కుమారులు, నీ యొక్క 3 కోడళ్ళు ఆ ఓడలోకి ఎక్కండి. హల్లెలూయా. ఇక్కడ నోవాహు గారు ఏం చేశారు తెలుసా? దేవుడు ఎక్కమంది ఎవరిని? వారి 8 మందినే జంతువులతో. కానీ నోవాహు తన ఓడ కడుతున్నప్పుడు ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీదకి వర్షం రాబోతుంది, దేవుడు ఉగ్రత వస్తుంది, మీరు అందరూ రండి, ఓడలో ఎక్కండి, ప్లేస్ ఉంది, రండి రండి అంటే, వారు పిచ్చోడా నువ్వు మాకేం చెప్తావురా? మా పితృల దినముల నుండి ఇప్పుడు దాకా వర్షమే లేదు, ఇప్పుడు వర్షం అంటావేంట్రా? నువ్వు పిచ్చోడివి, నువ్వు వెర్రివాడివి, నువ్వేం చేస్తున్నావు తెలియట్లేదు. ఆ కొండ మీద ఎందుకు ఆ ఓడ కడుతున్నావు? ఆ రాళ్ళలో ఎందుకు ఓడ కడుతున్నావు? ఒకవేళ వర్షం వస్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? దిగువకు వెళ్తాయి. నువ్వెందుకు కొండ మీద కడుతున్నావు? నీ కొండ మునిగిపోదురా. దేవుడు అలాంటి వర్షం ఇవ్వబోతున్నాడు, వరదలు ఇవ్వబోతున్నాడు. ఈ కొండే మునిగిపోయి నా చెప్తే ఆలబోతుందిరా. దేవుడు చెప్పాడు రండి అంటే అవ్వలు పట్టించుకోలేని వారిగా ఉన్నారు. ఇక్కడ నినోవే పట్టణస్తుల యొక్క పరిస్థితిని చూసి దేవుడు ప్రకటించమని సువార్తను వెళ్ళి ప్రకటించిన యోనా గారు ఏమని ప్రకటించారు? మిమ్మల్ని దేవుడు వేసిపోతున్నాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, మీకు దుర్గత వచ్చింది, మీకు ఉగ్రత వచ్చింది, మీరు అయిపోయారు, మీరు అంతే సంగతి, ఇంక అంతే అంతే, ఇంక భయపెట్టేస్తాను నినోవే పట్టణస్తులు అందరినీ కూడా. హల్లెలూయా. ఏ మాత్రం కూడా అయ్యా దేవుడు ఉగ్రత అయితే వస్తుంది అన్నారు, కానీ ఒక ఛాన్స్ ఉంది. ఆయన కరుణ గలవాడు, ఆయన జాలి గలవాడు. మీరు ప్రార్థించండి, మీరు గోని పట్ట కట్టుకోండి, బూడి జల్లుకోండి, మీరు ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి, దేవుడు కనికరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చాలా మందిని అలా కనికరించాడు. ఆయన జాలి గల దేవుడు, ఆయన కనికరిస్తాడేమని ప్రకటించాల్సింది, అలా ప్రకటించలే. ఆయన దేవుడు ఏం చెప్పన్నాడో అదే చెప్పాడు, ఇంకా కొంచెం గట్టిగా చెప్పాడు వెళ్ళి. హల్లెలూయా. అయినప్పటికీ కూడా తమ హృదయాలను దేవుని వైపు తిప్పారు, తమ యొక్క ప్రార్థనలు దేవుని వైపు తిప్పారు, తమ యొక్క నోరులు దేవుని వైపు తిప్పారు, తమ యొక్క శరీరాలను దేవుని వైపు తిప్పారు, సమస్తం కూడా దేవుని వైపు తిప్పారు. అది మహాపట్టణమైనప్పటికీ కూడా, సంపన్నమైన పట్టణమైనప్పటికీ కూడా దేవుడు కానీ తలుచుకుంటే మన పట్టణమును పాడు దెబ్బగా చేయగలడు. ఆయన మాట విని ఆయనకు లొంగిపోయి ఒకవేళ ఆయన దయ పొందుకుంటే బతుకుతాం, లేదనుకుంటే ఆయన ఉగ్రతకు పాలైపోతామని డిసైడ్ అయిపోయి వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రార్థన విడవకుండా 40 రోజులు చేశారు. ఎంతగా చేశారంటే సృష్టికర్త అయిన దేవుడు నాశనము చేస్తాను, దుర్గతి వస్తాది అని ప్రకటించిన దేవుడు, ప్రకటింప చేసిన దేవుడు అదే వార్తను ఆయన వెనక్కి తీసుకున్నాడు. హల్లెలూయా. దాన్ని చూసి యోనా ఏమైపోయాడు? కోపం వస్తుంది. నాకు తెలుసు నువ్వు చేస్తావని, నువ్వు జాలిగల దేవుడు నాకు తెలుసు, నువ్వు వదిలేస్తావు నాకు తెలుసు. అదే అంటున్నాడు యోనా, నాకు తెలుసు, నన్ను ఎందుకు పంపించావు? నువ్వు వాళ్ళు ప్రార్థన చేసి వదిలేస్తావు నాకు తెలుసు. కానీ నువ్వు యోనా ఒకటే మర్చిపోయాడు, వార్నింగ్ వెళ్ళకపోతే వాళ్ళు పశ్చాత్తాపంలోకి వస్తారా? రాదు. ఈరోజు మన జీవితంలో ఏదైనా గద్దింపు నీకు నాకు తగులుతుందంటే అన్న నాకే చెప్పాడు, బావగారు నాకే చెప్పారు, మా ఆయన నాకే చెప్పాడు, మా నాన్న నాకే చెప్పాడు, బ్రదర్ నాకే చెప్పాడు, అందరూ ఎవరైనా నాకే చెప్పారు. కానీ ఆ వార్నింగ్ వల్ల నువ్వు మారుతావని నీకు తెలుసా? తండ్రి గద్దించిన కుమారుడు ఆశీర్వదింపబడతాడు. యెహోవా చేత గద్దించడం మేలంట. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు నొచ్చుకుందైనా పర్వాలేదు, కానీ దానివల్ల నువ్వు మారుతావు. నీకు ఒక దెబ్బ తగిలింది, లేకపోతే ఒక జ్వరం వచ్చింది, కసక్కని పొడిచే సూది నీకు ఎలా ఉంటుంది? నొప్పేది, అవునా కదా? కానీ ఆ యొక్క వ్యాధికి, ఆ రోగానికి అది మందు, అది తగ్గుద్ది. దేవుని వాక్యం కూడా ఒక సూది వంటిదే. దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది. దేవుని వాక్యం అగ్ని వంటిది. నిన్ను కాలుస్తుంది, నిన్ను కొడుతుంది, నిన్ను గుచ్చుతుంది. అది ఎందుకు? నీకు బాగు చేయడం కొరకే. హల్లెలూయా. ఇక్కడ ఇవ్వబడుతున్న వార్నింగ్ వల్ల వాళ్ళు ఏమయ్యారు? నినోవే పట్టణస్తులు దేవుని వైపు తిరిగారు. అంతే తప్ప ఎక్కడ దేవుడు? నినోవే పట్టణస్తులు దేవుని నమ్ముకున్నారా? నినోవే పట్టణస్తులు దేవుని నమ్ముకున్నారు కాదు. వాళ్ళ విగ్రహారాధకులు, వారి యొక్క ఆచారాలు వేరు.
వారి పద్ధతులు వేరు. నువ్వు ఏ దేవుడి కోసం ప్రకటిస్తున్నావు? ఏ దేవుడి ఉగ్రత మా మీదకి వస్తుంది? నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేకపోతే నేను వేసేయమంటావా అని రాజు అనే అవకాశం ఉంది. నేనేమో పట్టణస్తుడు, ఆ పట్టణం మహాపట్టణం, చిన్న పట్టణం కాదు అది. కానీ ఆ రాజుతో సహా గొర్రెలు కూడా, పశువులు కూడా, బిడ్డ అందరూ కూడా నీళ్లు అన్నపానాలు మాని దేవుని సన్నిధానంలో గోనె పట్ట కట్టుకొని యోనా తీసుకొచ్చిన ప్రకటనను వాళ్ళు విన్నారు, అదే ప్రార్థన చేస్తున్నారు. యోనా చేత ప్రకటన ఇప్పించిన దేవుడా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కరుణించు, ఇక మీద మేము పాపాలు చేయము, ఇక మీద మేము అన్య విగ్రహాల వైపు వెళ్ళము, ఇక మీద మేము వ్యభిచార క్రియలు చేయము, దోచుకోము, ఈ అక్రమాలు చేయము, ఈ దోషములు మేము తెచ్చుకోము, మమ్మల్ని దయతో కరుణించమని వలవల ఏడుస్తూ వారు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఇది యోనా షిప్ మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏ మనుషులైతే ఆ షిప్ లో ఉండరు కదండి, వాళ్ళు యోనా చెప్పిన దేవుని యొక్క విషయము, నేను దేవుని బిడ్డను అని చెప్పగా యోనా చెప్పిన ప్రకటన బట్టి వాళ్ళు మరింత భయపడిపోయారంట. హల్లెలూయా. అదే భయము ఎవరికి కలిగింది? ఈ అన్యులైన నినేవే పట్టణస్థులకు కలిగింది. హల్లెలూయా. ఎందుకంటే వారికి ముందున్న కథలు, చరిత్ర వారికి తెలుసు. సో అందుకనే వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. సహోదరుడా, ఈరోజు ఒక శుభవార్త మనకి దేవుడు ఇస్తుంది ఏంటంటే, నినేవే పట్టణస్థులాగా మనం దోషం చేశామేమో. దేవుడు ఆది కాండంలోని ఏదైతే ఆ మనుషులను చూసి చెడిపోయిన మనుషులుగా ఉన్నారని మనల్ని బట్టి బాధపడ్డాడేమో. అయితే ఈరోజు ఒక శుభవార్త ఏంటి మనకి? దేవుడు నినేవే పట్టణస్థులకు చేస్తానన్న కీడును చేయకుండా మానేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు మళ్ళీ వారిని అంగీకరించాడని అర్థం. దేవుడు వారిని తన బిడ్డలుగా అంగీకరించాడని అర్థం. ఎప్పుడు అంగీకరించాడంటే దేవుడు వారిని దేవుని మాట వాళ్ళు అంగీకరించారు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను కూడా దేవుని మాటను అంగీకరించి మళ్ళీ దేవుని తొలగిపోయి లోకంలో కలిసిపోయి ఉంటే, అయితే మళ్ళీ దేవుని మాట నీకు ప్రకటింపబడుతుంది. నిన్ను మళ్ళీ క్షమిస్తున్నాను, నీ మీదకి రావాల్సిన శిక్ష, నీ మీదకి రావాల్సిన ఉగ్రత నేను మళ్ళీ రాకుండా ఆపుతున్నాను, మళ్ళీ నిన్ను బలపరుస్తున్నాను, నీ స్థితిగతులు మళ్ళీ నేను ఇస్తున్నాను అని ఏదైతే దేవుడి మాటలు నీకు వస్తున్నాయో దాన్ని మళ్ళీ స్వీకరించి దేవుడి సందర్భంలో క్షమాపణ కోరుకొని నడిస్తే దేవుడు మళ్ళీ మనల్ని ఆయనతోని కొనసాగిస్తాడు. హల్లెలూయా. ఆయన మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. అక్కడ తాను మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు మన మీద కూడా తన కీడును పంపించకుండా, భ్రష్ట మనసుకి మనల్ని అప్పగించకుండా, దేవుని యొక్క ఉగ్రతకి మనల్ని పాలుగా చేయకుండా, ఇదిగో దేవుడి యొక్క ఆ యొక్క కోపానికి మనల్ని బలి చేయకుండా దేవుడు మనల్ని ఆయన సమాధానంతో నింపాలి. అంటే మళ్ళీ మనం దేవుని సన్నిధానంలో రీకనెక్షన్, రిస్టోర్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. ప్రభా ఇంత అప్పు చేశాను, ప్రభా నేను ఈ పాపం చేశాను, దేవా ఈ దోషం నేను చేశాను, దాంతో నన్ను క్షమించి మళ్ళీ నీ బిడ్డగా నన్ను కొనసాగించండి. మళ్ళీ నేను చేయను ప్రభా, మళ్ళీ నేను చేయను. ఇదిగో నీలో నేను చెప్పిన ప్రకారం కష్టమున్నా, నష్టమున్నా, బాధ ఉన్న, ఇబ్బంది ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా సరే నీలోనే నిలబడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నీలోనే కొనసాగడానికి నేను ప్రయత్నం చేస్తాను అని మనం పశ్చాత్తాప ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థన విని మన మీద తన దయను చూపిస్తాడు. నినేవే పట్టణస్థులు ఎంత దోషం చేసినప్పటికీ కూడా దేవుడి యొక్క కరుణ, అత్యంత కృప వారి మీదకి చూపించాడంట. 4వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరిగిన నేను అనుకుంటున్నాను కదా, అందువలననే నీ కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకుని దానికి ముందుగానే దర్శనకు పారిపోతుంది. ఎందుకు పారిపోయాడో యోనా వివరణిస్తున్నాడు. ఎలా అంట చూడండి, అందుకు నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల
దేవుడివై ఉండి. హల్లెలూయా. ఎలా కలిగి ఉన్నాడంట? కటాక్షం చూపిస్తాడంట, జాలి చూపిస్తాడంట, శాంతము చూపిస్తాడంట, కృప చూపిస్తాడంట. ఎవరు? యెహోవా దేవుడు, యేసయ్య. హల్లెలూయా. చేస్తావు నాకు తెలుసు, అందుకే నేను పారిపోయాను. నువ్వు పారిపో. అప్పుడు ఆయన వివరణ ఆయన ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు, నువ్వు పారిపోయినా పర్వాలేదు, నీ కోసం శాపను ఏర్పాటు చేసి నేను అక్కడికి నడిపిస్తాను రా అని దేవుడు ఆయన్ని నడిపించింది. నువ్వు ఎక్కడికి పారిపోయినా దేవుడి చేతుల్లో నుండి తప్పించుకోలేవు. హల్లెలూయా. చివరి 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 తిరిగి ఎక్కడికి రావాలి? ఎవరికే దగ్గర రావాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు 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 ఎక్కడికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అని సముద్రంలో చేపను పంపిస్తాడు, ఆకాశంలో పక్షిని పంపిస్తాడు. ఆకాశమా పక్ష, నువ్వు వెళ్ళి ఆహారం ఇవ్వు ప్రవక్తకి. ఓ చేప, ప్రవక్తకి నువ్వు కాపుదలగా ఉండు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలోని సత్యమును గమనించి దేవుడు ఈ యొక్క మాటల ప్రకారం మనకు జీవితాలు మళ్ళీ ఖర్చులు గాక. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ మరి లేచినట్లయితే కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ శాఖంతగా మన పరిశుద్ధుని. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోయన, బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కర్తవైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తవైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యోనా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యోనా గోత్రపు సింహమైన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల ప్రభా, నీకు వందనాలు. మౌనతుడా, మహిమగల దేవ, కటాక్షము చూపువాడా, అత్యంత జాలిగలవాడా, దయగల దేవ, జాలిగల మహాప్రభు, అత్యంత కృపగలవాడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఆరాధనలో మీరు మాట్లాడిన మాట, నేనేవే పట్టణస్తులు ఎంతో పాపం చేశారు, ఎంతో దోషము చెడు నడపలు వచ్చారు. ఆ పట్టణం మీదకి మీరు దుర్గతి కలుగుద్దని ప్రకటించమని యోనా గారిని పంపించారు. కానీ వారు ఆ ప్రకటన విని, ప్రభువా నీ సన్నిధిలో బూడిది చల్లుకొని గోనెపట్ట కట్టుకొని కన్నీటితో ఆ క్షమాపణ కోరుకోగా
ఆ క్షమాపణకే నువ్వు పశ్చాత్తాపుడివై వారికి చేస్తానన్న కీడుని చెయ్యక మానేవాళ్ళ ప్రభువా. ఈ దినము కూడా ప్రభువా ఎన్నోసార్లు నైనా ఎక్కడ మేము నీకు వ్యతిరేకులుగా ఉన్నామో, దోషాలు చేసామో, పాపాలు చేసామో, అది శరీరంతో, మాటతో, ఆలోచనలతో ఏమి చేసినా దయతో తండ్రి మమ్మల్ని క్షమించమని పాదాల దగ్గర వేడుకుంటున్నాను ప్రభువా. ఈ బిడ్డలు ఈ వాక్యమును బట్టి బలపడ్డారని నమ్ముతున్నాను. వందనాలు మా దేవా. బిడ్డలు ఇచ్చిన కానుకలను పరిచర్య కొరకు వాడుకోండి అయ్యా. మీ మహిమార్థమే బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. ఆ మంచి దేవుడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. అద్వితీయుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన కానుకలను బట్టి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను బిడ్డలు నాయన మరి ఇందు నిమిత్తము రాలేదు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూతన ఆత్మలు నేను నడిపించుకుని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆదివారము నాయన సెలవు దొరికేలాగా సహాయం చేయండి. సహాయం చేయండి నాయన. మీటింగ్ మీ చిత్తానుసారంగా నడిపించడం ప్రార్థిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం సమస్తమైన పరిశుద్ధరాలను సంధించు నా ప్రాణమైన యెహోవాను సంధించు. ఇప్పుడు పరమ తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య స్వామి దేవి సన్నిధిని అక్కడ పరిశుద్ధులకు క్రీస్తు వాక్యం ప్రకారం దీవిస్తున్న సాకులకు సాగులకు ఎప్పుడు వచ్చిన బిడ్డలకు వారి కుటుంబం సదాకాలం తోడే నడిపించండి. అందరం కూర్చున్నాం.